వేదఘోషలతో నినదించిన వేదభూమి మన భరతభూమి. మంగళ తూర్వారావాలతో జేగంటల నినాదాలతో మారుమ్రోగిన మంగళప్రదాయిని మన భరతధరణి. సభ్యతకు సంస్కృతికి ఆలవాలమైన అవని మన భారతావని. ఈ పవిత్ర భరతధరిత్రి చరిత్ర తరతరాలకు తన వారసత్వాన్ని పంచిపెడుతూ వచ్చింది. ఈ భారతావనిలో ఎందరో చక్రవర్తులు తమ నియంతృత్వాన్ని వీడి ప్రజా సంక్షేమ సంస్కరణలు చేపట్టి ప్రజల గౌరవ నీరాజనాలందుకున్నారు. సాహితీ సాంస్కృతిక రీతులను ప్రవేశపెట్టి మానవాళికి మనోవిజ్ఞానాన్ని వికాసాన్ని అందించారు. ఇదంతా గడిచిపోయింది. మనం గతాన్ని ఎందుకు నెమరవేసుకోవాలి అన్న ఆలోచన విన్నవారందరిలోనూ మొలకెత్తడం సహజమే. కానీ మనం గతాన్ని నెమరవేసుకున్నప్పుడే భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలో అన్న ఆలోచన మనలో రేకెత్తుతుంది. అందుకే గతం అవసరం. తిరిగి చరిత్రలోకి వెళ్తే ఇలాంటి సువర్ణ భారతావనిపై పరాయివాడి కన్నుకుట్టింది, అసూయ జనించింది. మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కబళించాలని పొంచి చూసి క్రమేణా విభిన్న దేశాల సామ్రాజ్యవాదులు వ్యాపార నెపంతో మన దేశ పురిటిగడ్డపై అడుగుపెట్టారు. ఆనాడు కుటిల రాజనీతిలో ఆరితేరిన బ్రిటిష్ వారు వ్యాపార రంగాన్ని అధిగమించి మన దేశ సార్వభౌమత్వాన్ని పక్కకు నెట్టి దేశ పరిపాలనను చేజిక్కించుకున్నారు. ఈ నియంతల పాలనకు అంతు లేకుండా పోయింది. బానిసత్వాన్ని భరించలేని భరతజాతిలో తెల్లవారి పెత్తనంపై ఆవేశం, రోషం పెల్లుబికాయి. అందుకే దేశం దేశమే తిరుగుబాటు బావుటాను ఎగురవేసింది. దేశం దేశం కదిలింది, ఆవేశం రోషం పెరిగింది. దేశం దేశం కదిలింది, ఆవేశం రోషం పెరిగింది. పరుల పెత్తనం సాగరాదని ఉడుకునెత్తురే పొంగింది. పరుల పెత్తనం సాగరాదని ఉడుకునెత్తురే పొంగింది. దేశం దేశం కదిలింది, ఆవేశం రోషం పెరిగింది. రణమున దూకే ఝాన్సీ రాణి వీరనారి అయి కత్తిని దూసి. రణమున దూకే ఝాన్సీ రాణి వీరనారి అయి కత్తిని దూసి. భరతమాతకై అసుగులు బాసి స్వేచ్ఛా సమర పీఠం వేసి. భరతమాతకై అసుగులు బాసి స్వేచ్ఛా సమర పీఠం వేసి. దేశం దేశం కదిలింది, ఆవేశం రోషం పెరిగింది. తిలక్ దాదా, నౌరోజీలు, సురేంద్రనాథ బెనర్జీలు. వందే మాతరం, వందే మాతరం. తిలక్ దాదా, నౌరోజీలు, సురేంద్రనాథ బెనర్జీలు రగిలించిరి విప్లవ జ్యోతి, నిలబెట్టాలని భారత ఖ్యాతి. దేశం దేశం కదిలింది, ఆవేశం రోషం పెరిగింది. తెల్లవారికి తాబులేదురా, పెత్తనమింకను చల్లదురా. తెల్లవారికి తాబులేదురా, పెత్తనమింకను చల్లదురా. పొమ్మంటూ గర్జన చేసిరి లజపతి రాయి వల్లభాయి. దేశం దేశం కదిలింది, ఆవేశం రోషం పెరిగింది. ఉరికంబానికి ఊపిరి నొసగిన కొదమ సింగము భగత్ సింగము. ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. ఉరికంబానికి ఊపిరి నొసగిన కొదమ సింగము భగత్ సింగము. బోసుబాబులు, అల్లూరీలు జై హింద్ అంటూ చేసిరి సవాళ్ళు. జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్. బ్రిటిష్ గుండెల పడ్డవి రాళ్ళు. దేశం దేశం కదిలింది, ఆవేశం రోషం పెరిగింది. దేశ స్వాతంత్ర్యం కోసం అలా ఉడుకునెత్తురు ఉప్పెనలా పొంగింది. ఉరికంబాలను ఆహ్వానించింది. చెరసాలలు నిండిపోయాయి. కఠినాతి కఠిన శిక్షలు, కరాళ నృత్యాలు చేశాయి. కానీ ఆశించిన స్వేచ్ఛ లభించలేదు. బానిసత్వ శృంఖలాలను త్రెంచాలి అంటే కేవలం హింసా విధానం అవలంబిస్తే ప్రయోజనం లభించదని గ్రహించి ఒక్క వ్యక్తి జాతి మొత్తాన్ని ఉద్యమించమన్నాడు. అందరూ ఒక్కటే కదలమన్నాడు. ఒకే త్రాటిపై నడవమన్నాడు. ఆ రకంగా
భారత జాతి ఒక్కటై నడిచింది. మరి సత్యాగ్రహమే సాధనమంటూ పాడిన ఈ పాటను విందామా? సత్యాగ్రహమే సాధనమంటూ అహింసయే మన ఆయుధమంటూ గాంధీ నెహ్రూ పిలిచిరి జాతిని వెలిగించాలని స్వతంత్ర జ్యోతిని. గాంధీ నెహ్రూ పిలిచిరి జాతిని వెలిగించాలని స్వతంత్ర జ్యోతిని. దేశం దేశం కదిలింది, ఆవేశం రోషం పెరిగింది. దేశం దేశం కదిలింది, ఆవేశం రోషం పెరిగింది. పరుల పెత్తనం సాగరాదని ఉడుకునెత్తురే పొంగింది. పరుల పెత్తనం సాగరాదని ఉడుకునెత్తురే పొంగింది. దేశం దేశం కదిలింది, ఆవేశం రోషం పెరిగింది. స్వేచ్ఛ కోరే జీవులార ఓ భారత పౌరులారా, స్వేచ్ఛ కోరే జీవులార ఓ భారత పౌరులార, కదలి రండి కదలి రండి కదలి రండి. స్వేచ్ఛ కోరే జీవులార ఓ భారత పౌరులార, తరలి రండి తరలి రండి తరలి రండి. మతాల వాదులాట మరచిపోండి మరచిపోండి, కులాల కుమ్ములాట మానండి మానండి. మతాల వాదులాట మరచిపోండి మరచిపోండి, కులాల కుమ్ములాట మానండి మానండి. భరత జాతి ఒక్కటని చాటండి చాటండి, భరత జాతి ఒక్కటని చాటండి చాటండి. పరపాలన మట్టుబెట్ట నడుం కట్టిరారండి, పరపాలన మట్టుబెట్ట నడుం కట్టిరారండి. కదలి రండి కదలి రండి కదలి రండి, తరలి రండి తరలి రండి తరలి రండి. స్వేచ్ఛ కోరే జీవులార ఓ భారత పౌరులారా, సత్యాగ్రహమన్నదే సాధనం సాధనం, అహింస మనకున్నది ఆయుధం ఆయుధం. సత్యాగ్రహమన్నదే సాధనం సాధనం, అహింస మనకున్నది ఆయుధం ఆయుధం. స్వాతంత్ర సాధనకిది నినాదం నినాదం. భుజం కలిపి ఎత్తండి భరత జాతి కేతనం, భుజం కలిపి ఎత్తండి భరత జాతి కేతనం. కదలి రండి కదలి రండి కదలి రండి, తరలి రండి తరలి రండి తరలి రండి. స్వేచ్ఛ కోరే జీవులార ఓ భారత పౌరులారా, స్వేచ్ఛ కోరే జీవులార ఓ భారత పౌరులార, కదలి రండి కదలి రండి కదలి రండి, తరలి రండి తరలి రండి తరలి రండి. స్వేచ్ఛ కోరే జీవులార ఓ భారత పౌరులారా. ఆ రకంగా భారత జాతి ఒక్కటై నడిచింది. అహింసతోనే నియంతృత్వ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకలించింది. అలా స్వాతంత్ర్యాన్ని సాధించింది. త్రివర్ణ పతాకం నింగిలో విహరించింది. భారత జాతి యావత్తు అంబరాన్ని తాకినంత సంబరాన్ని పొందింది.